పదాలతో మొదలై కవి సమ్మేళనం దాకా తీసుకొచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. 6 రుచులు ఏకమై నీటితో మమేకమై ఉగాది ఉదయాన పండగ సమయాన మనకేదో సందేశం ఇవ్వాలని సంబరపడుతున్నాయి. ఆనందం బాధ, కష్టం సుఖం, ఈర్ష ద్వేషం, గెలుపు ఓటమి, బంధాలు బంధువులు, మిత్రువులు శత్రువులు, ఇలా 6 కాదు 60 రుచుల కలయిక మన జీవితం. 6 రుచుల్లో ఏ ఒక్కటి లేకున్నా ఉగాది పచ్చడికి అర్థం లేదు. అదేవిధంగా అన్నీ అనుభవించని జీవితానికి అందం రాదు. జీవితం ఒక అవకాశం, ప్రతి క్షణం ఒక అద్భుతం. అడుగడుగునా ఆనందం ఉంటే కష్టాలు దాటి రావడంలో ఉండే కిక్కెలా తెలుస్తుంది? అందరూ నీకు అనుకూలంగానే ఉంటే నిన్ను నువ్వు గెలుచుకునే అవకాశం ఎక్కడిది? అందుకే జీవితాన్ని అర్థం చేసుకో, నీ పుస్తకాన్ని నువ్వే రాసుకో. సో ఒక కవి అన్నవాడు సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉండాలి, ప్రతి చర్యలకి స్పందిస్తూ ఉండాలి. అయితే మనందరికీ తెలిసిందే, ఇప్పుడు హైదరాబాద్లో HCUలో జరుగుతున్న డిఫారెస్టేషన్ గురించి. మనం మనుషులం, మనకు నోరు ఉంది కాబట్టి మాట్లాడగలం. కానీ మూగజీవుల బాధని ఒక కవి మాత్రమే చెప్పగలడని నా కవిత. ఎందుకు మాకే